కబ్జా 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 మా పేర్లు ఎత్తినవి వెంటనే మా సాయం ఎమ్మెల్యే పేరు పోతుంది. ఎవరు పేరు కొట్టారే, ఎవరు పేరు పోగొట్టుకున్నారు, ఎవరు లేదు, ఎవరు గత ఊళ్ళో వచ్చి ఎంకరేజ్ చేయండి. అందులోనా నేను ఒక ఆయన్ని చూసినాను, అంత అని చెప్పుకోవడం ఉండలేదు. ఒక ఆయన్ని చూసినాను, నేను నరసప్ప తాత అని చూసినాను. ఆ నరసప్ప తాత ఒకటే ఉండే, అందరితో తిరగడుతుండే. ఇంకప్పుడు ఎవరు వాళ్ళ ఇండ్లు ఉంది కదా, ఇదంతా మాకేం తెలుసు, నరసప్ప తాతది మనవాళ్ళది అనేది తెలుసు మాకి. అప్పుడు మేము ఇంకా పిల్లలకి ఏమి ఉండలేదు కదా, మరి పిల్లలు మా తాత కొడుకున్నాం మనుములు మరి అప్పుడు గడ్డి వేస్తుంటిమి, వామేసి మరి కట్టలేసి ఉంటుంది, తిప్పు వేస్తుంటిమి, పూసలు కట్టేసి ఉంటుంది, అంతా చేస్తుంటుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి? అప్పుడు 30-40 సంవత్సరాల నుంచి. అప్పుడు మాకు గుర్తుండే వరకు లెక్క అంటే 40 సంవత్సరాల నుంచి చూస్తారు మాకు తెలుసు. గిమ్మంది అనేది మా తాత అనేది తెలుసు. వాములు వేసి దొడ్డు వేసి పొత్తులు వేసి కట్టేసింది, అది 40 సంవత్సరాలకు పైన అనుకో. ఇంకా అంతవరకు తెలుసు సార్ నాకు. మా తాతను ఒక తాత నడుపుతారు, నా తాతను చూసినాను నేను. ఆ తాత మామ వచ్చినప్పుడు కొన్ని దినాలు ఉండే సార్, కొన్ని దినాలు ఉండే. అయినాక ఇంకా మాకు ఇండ్లు ఎవరుంటారా తిమ్మి కదా, పిల్లలు పిసిగాయ, మరి స్థలము ఇబ్బంది ఆయా, మరి అందుకే ఇప్పుడు మేము కోటం వేసుకున్నాం సార్. మరి వేరే వాళ్ళు వచ్చి మాదని చెప్తున్నారు కదమ్మా, ఎట్లా? వాళ్ళు చెప్తారు సార్, వాళ్ళు చెప్తున్నారు. దొంగతనం చేసిన మాకేం తెలుసు సార్, మాకు తెలుసా దొంగతనంతోనా మాదాన్ని వస్తే, మరి మాదన్నప్పుడు మరి మన అన్న తిప్పుడు వేసి అన్నీ తీసినారు కదా సార్. ఈ స్థలము మేము వేరే వాళ్ళ దగ్గర కొన్నాము, వాళ్ళకి కొనలేదు వేరే వాళ్ళ దగ్గర అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్, మాకు తెలియదా? మేము లేమా? 2000 సంవత్సరాల కింద నుంచి మా తాత వాళ్ళకి 3 నెత్తులు అయిపోయినవి. అప్పుడు మాకేం తెలుసు సార్, ఉండేవాళ్ళు పెద్దలకు తెలుసు కదా. మొదటి తాతోళ్ళు అనే ఇప్పుడు పెద్దోళ్ళకి కొడుకులు చెప్పింటారా లేదా, కొడుకులు అయిన వాళ్ళకి కొడుకులు చెప్పినారు కదా, కొడుకులు చెప్పినారు. కొడుకులు మరి ఇప్పుడు మనకి చెప్పే ఆడుంటారు, మరి వాళ్ళు అనేది మేము వినంటారు వీళ్ళు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు 3 పోయినారు, 2 ఉన్నారు. మా మామ ఒక కొడుకులన్నా, మా తాత కొడుకులన్నా, మా మామ కొడుకులన్నా 5 మంది కొడుకులు. ఇప్పుడు 3 పోయినారు సార్, 2 పోయినారు, 3 ఉన్నారు. సోమేశ్వరం సార్. మా బడే నరసప్ప తాత వాళ్ళు అన్నదమ్ములు 7 మంది. 7 మంది అయితే మేము వారసత్వం మేము, కానీ కబ్జా చేయడానికి వాళ్ళు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? రెడ్డలు. ఏం పేరు? రమేష్ రెడ్డి. అంటే వాళ్ళు కాదు సార్, ఈ ఊరంతా అడగని వాళ్ళు కాదు, మాది మా తాత ముత్తాతలు మాది. కానీ కబ్జా ఆడ బాపనాడు కొట్టి ఇంకా ఏడాడో కొట్టుకుంటే వస్తున్నారు. మేము వినకుండా ఇప్పుడు కొట్టాలు వేసినాం సార్. అంటే వాళ్ళకి సంబంధించింది కాదే కదా సార్. ఎవడైనా మా తాత ముత్తాతలు రాసి తింటే చూపమని సార్. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మా సంతకాలు కావాలి సార్. మా తాతలు కానీ, మా నాయనది కానీ, మాది కానీ, మా వారసులు సంతకం కాదు కదా. సంతకం లేక వాడు ఎట్లా చేస్తాడు, కబ్జా చేస్తాడు. మా వారసత్వం సార్. వాళ్ళు కొన్నామని చెప్తున్నారు. కొన్నారంటే ఎవరిని కూడా కొన్నారు, దాన్ని సంతకం చూపించాలా. తండ్రి పుట్టిన కొడుకులు అయితే మంది పుట్టిండే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? మాది మా తాత ముత్తాతలు అంటే లెక్కేసుకో సార్. అప్పటి నుండే మామూలుగా అన్ని మావి వేసుకుంటా, దిబ్బలు వేసుకుంటా, గొర్రెలు అప్పు అంటా, అన్ని మొత్తం అనుభవం మాది ఉంది. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు సార్. అప్పటి నుండి కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ అన్నదమ్ములు కానీ, వాళ్ళ వారసులు కానీ మాది అంటే వచ్చినారా రాలేదు. మా పేరు బడా మాలింగప్ప. మాది ఇదే వరు సార్, బడా మాలింగప్ప, సంతకూడలూరు. మా స్థలం మీద 73 సెంట్లు. వాడు ఎవడో పోయి పనికి మానోడు. నేను మా సాయన్న పేరు గబ్బలు చెప్తున్నాడు. మేము ఉండేది మా తాతల నుంచి ఆస్తి. ఇది 100 సంవత్సరాల నుంచి ఉంది. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, 100 సంవత్సరాల నుంచి ఉంది ఇది ప్లేస్. మా కుటుంబాలు మొత్తానికి గొర్రెలు కానీ, వామదొడ్లు కానీ, కోళ్ళు కానీ, కుక్కలు కానీ, ఫ్యామిలీ 7 మంది ఫ్యామిలీ ఉన్నాము మొత్తానికి. వాడు పోయి
ఏదో మా రిజిస్ట్రేషన్లు ఉంది, మా పేపర్లు ఉన్నాయి, మా వంశం వచ్చింది, అది కాదు. నీకేమో వచ్చిందే? నీకెవరు అమ్మినారు? ఫస్ట్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎవరు? లక్ష్మీకాంత్ రెడ్డికి ఎవరు ఇచ్చినారు? మా తాతోళ్ళు ఇచ్చినారా? మా నాన్నోళ్ళు ఇచ్చారా? మా అమ్మోళ్ళు ఇచ్చారా? మా అన్నోళ్ళు ఇచ్చినారా? మా వదినోళ్ళు ఇచ్చినారా? మా తాతోళ్ళు ఇచ్చినారా? పాత విఆర్ వచ్చేసి డాక్యుమెంట్ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎట్లా వచ్చిందంటే పాత విఆర్ వచ్చేసి ఎవరి పేరు? సిద్ధునగూడ. అతన్ని బంధుత్వం ఇద్దరు లక్ష్మీకాంత్ రెడ్డి అతన్ని మొత్తానికి ఏదో చేసుకున్నారు మధ్యలో. చేసుకొని వీడు మధ్యలో వచ్చినాడు. ఇప్పుడు ఎవడు? వీడు రామేశ్వరెడ్డి అన్నవాడు లక్ష్మీకాంత్ రెడ్డికి అమ్మినాడు. లక్ష్మీకాంత్ రెడ్డి నుంచి రామేశ్వరెడ్డి కొన్నాడంట. ఎవరు కొన్నాడు? ఏం కొన్నాడు? ఎవరు ఆస్తిది? ఎవరిది ఆస్తిది? ప్రూఫ్ లేకుండా కొంటాడా? అంటే వాడు మొత్తానికి 12 అన్న రామేశ్వరెడ్డి అనే వ్యక్తి ఊళ్ళో ఇదే పని అన్న కబ్జా కబ్జా కబ్జా. పక్కన బాపునోళ్ళది ఉందన్న, బాపునోళ్ళది పక్కన బాపునోళ్ళది, ఎస్సీ వాళ్ళది ఊళ్ళో మొత్తం మీద అన్న. సి బెలిగల్లో పోయి వాడు బెలిగల్లో పోయి కర్ణాటకలో ఆడొక 12 ఎకరాలు అన్న. మొత్తం ఈడ నాగలాపురం పోయి కర్ణాటక నాగలాపురం పోయి ఆర్ఎస్ డబ్బులు కూడా ఇవ్వలేదన్న వాళ్ళు. ఇట్లా పనులు చేసుకుంటున్నారు కదన్న. మొత్తానికి ఒక్క ఫ్యామిలీ అన్న. వాడు గోవిందరెడ్డి కొడుకు రామేశ్వరెడ్డి, వీళ్ళొక్క ఫ్యామిలీ అన్న. వీళ్ళొక్క ఫ్యామిలీ ఊర్లో ఈనాళ్ళు చేసే లుచ్చ పనులకి ఈనాళ్ళు లుచ్చ పనులు చేస్తున్నాను ఊర్లో. మనం భయపడే శక్తి లేదు. అంటే మా ముత్తోళ్ళ ఆస్తులు మనం అన్ని కలిబడి ఉన్నాము. ఇంకొక విషయం ఏమంటే ఆడ ఎవరు వచ్చినారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మా పెద్దల ఆస్తులు పోయి మేము చేసుకున్నాము. ఏదైనా వచ్చి మేము పాతినాం కదా 2-3 సంవత్సరాల నుంచి. గుడిసేనులు 40 సంవత్సరాల నుంచి గుడిసేనులు ఉన్నాయి, పాత ఉన్నాయి, కొత్త ఉన్నాయి, అన్ని ఉంటాయి కదా. రావాలి కదా, కావాలా కదా. ఇది ఏమంటే ఇదొక్క నాటకం అన్న. నాటకం అంటే ఎట్లా నాటకం అంటే రామేశ్వరెడ్డి గారు ఇదే పని అన్న. వానికి వివాహం కూడా లేదన్న. 40 సంవత్సరాలు అయింది పెళ్లి. వానికి పెళ్లి 7 వచ్చి 40 సంవత్సరాలు కూడా అయింది ఏజ్. వానికి పెళ్లి కూడా లేదన్న వానికి. వాడు ఇట్లా పనులు చేసుకునేది మొత్తానికి ఇదే పనులే కబ్జా. ఇంకొక విషయం అన్నా, గ్రామ పంచాయతీ వెనుక మన సొంత నాన్నదే కబ్జా చేసినా. ఆ రోజు పోయి సాయన్న దగ్గర పోయి కూర్చున్నాం, కానీ సాయన్న కూడా మీరు చేసుకుంటారా అని చెప్పినాడు. సాయన్న పేరు ఎందుకు ఇదే మాటెత్తే సాయన్న పేరు వాడు పార్టీకాలు కూడా లేదన్న. వాడు వాడిని చూసి ఒక ఓటు కూడా లేదు అంది. వాడిది ఒక ఓటు కూడా లేదన్న ఇక్కడ. వాడిని తప్ప వాడు రాను. ఈరోజు ఏదో పోయి ఫోటోలు దిగి పోయి ఆడాడి పోయి ఫోటోలు దిగేది కాదు. కష్టపడి పార్టీలో ఉన్నాను నేను కూడా. నేను సిద్ధంగా ఉన్నాను పార్టీలో. ఎవరు భయం పడలేదు. నేను కూడా పార్టీలో నేను కూడా ఉన్నా. నేను ఎంత ఉందో నాకు కూడా తెలుసు. మా మామ ఎంపీపీ, మా మామ మేము కల్పించుకున్నాం. ఇక అంత ఆసమాస కబ్జాలు కట్టే మేము పోమన్నా. దయచేసి చెప్తున్నాను, కబ్జాలు కట్టే మేము పోలేము. మా స్థలాన్ని మేము ఉన్నాము. మా తాతల ఆస్తి, మా నాన్న ఆస్తి మేము ఉన్నాము. ఇలా పారపరంగా వస్తున్నాయి కాబట్టి మేము ఉన్నామన్నా. ఇలా ఉగ్న సాయన్న పేరు చెప్పి వాడు ఇది కాదన్నా. అసలుకి మేము ఎక్కడ పోలేమన్నా. మా స్థలంలో మేమున్నాం. మా రిజిస్ట్రేషన్ మేము తెచ్చుకొచ్చున్నాము. మా అధికారం మాకు వంశపరంగా వచ్చింది కాబట్టి మేము ఉన్నాము, మేము చేసుకున్నాము, వచ్చినాము. మాకు న్యాయం చేయండి అన్న మీరు. దయచేసి వాడు ఒక్క విషయం మీకు చెప్పేదేంటి మరి చెప్పేదేమంటే, మాకు ఇది ఉండేది ప్లేస్ వంశపరంగే ఈ ప్లేస్ ఉండేది. ఎక్కడికన్నా పోని తప్పులేదు, కానీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మధ్యలో వాడదండి. ఏదన్నా డైరెక్ట్ రా అడుగు. 100 మీటర్లు లేదు ఆయన ఇల్లు, 100 మీటర్లు లేదు ఆయన ఇల్లు. ఒక్క విషయం మొత్తానికి కబ్జా చేస్తారన్న. మొత్తానికి కబ్జా. మా పేర్లు ఎత్తినవేంటనే మా సాయన్నది ఎమ్మెల్యే పేరు పోతుంది. ఎవరు పేరు కొట్టారే, ఎవరు పేరు పోగొట్టుకున్నారో, ఎవరు లేదు, ఎవరు కథ. ఊళ్ళో వచ్చి ఎంక్వైరీ చేయండి. ఊళ్ళో వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, ప్రశాంతంగా చేసుకోండి, మాట్లాడండి. ఉగ్ర అనవసరంగా కబ్జా ఏం కబ్జా చేసామప్ప? మా నాన్న కబ్జా చేస్తారే. వాడు గోవిందరెడ్డి, విష్ణాపు గారు, వాడు రామేశ్వరెడ్డి గారు, వాళ్ళు ఒకే ఫ్యామిలీనే ఉంది. ఒకే ఫ్యామిలీ. ఇప్పుడే చూపిస్తానన్న కబ్జా చేసింది కూడా. పంచాయతీ రూమ్ పంచాయతీ ఆఫీస్ కూడా కొట్టుమేశాడన్న. పంచాయతీ ఆఫీస్ కూడా కొట్టుమేసినాడు. పంచాయతీ ఖాళీ ప్లేస్ ఉంటుంది, అది కూడా కబ్జా.
పంచాయతీ ఖాళీ ప్లేస్ ఉంటుంది, అది కూడా కబ్జానే. ఏమన్నా ఇది లోకము? వాడు పంచాయతీ ఆఫీస్ పక్కనే వేసాడన్న కూర్చొని చిన్నదే. అంటే ఇంతగా చేయడానికి కారణం అంటే ఎవరు ఉండరు వెనక, ఎవరు ఉండరు? వాడు ఎవరు మాట్లాడినా, వాడిని ఊళ్ళో ఎవరు మాట్లాడిచేయలేదనా, వాడిని మాట్లాడిచే వ్యక్తులు కూడా లేరు. వాడిని వాడు అంతే, నేను చేయగల, నేను ఎదగాల అంతే. వానికి పొలాల్లో పంట కూడా లేదనా, పొలాల్లో పంట కూడా రాదు అని ఇట్లా చేస్తున్నాడు వాడు. అన్న విచిత్రం చేస్తున్నాడు. అన్ని లోపల పుట్టించుకున్నాడు. ఊర్లో వాళ్ళు ప్రోద్బలమా లేదంటే పొలిటికల్ గా ప్రోద్బలమా? పొలిటికల్ అయితే వానికి జీరోనా, ఊర్లో కూడా జీరో, పొలిటికల్ కూడా జీరో, వానికి ఊర్లో కూడా జీరో. వాడు సైన్యంగా వెళ్తున్నాడు అంతే. చేస్తున్నాడు అని చెప్పేసి ఆడ సాయానికి, దయచేసి సాయానికి కూడా చెప్తున్నాను, సాయానికి అయితే ఏమేమి లేదుడా. సాయన్న పేరు వాడు వాడుకుంటున్నాడు అంతే, సాయన్న పేరు వాడుకుంటున్నాడు వాడు. ఇంత చెప్తున్నాను కానా, ఇంతమంది రెడ్డిస్ ఉన్నారు ఊర్లోనా, అందరి పేరు చెప్పడం లేదా? వాళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నాను నేను? వాళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నా? చాలా మంది రెడ్డిస్ ఉన్నా కూడా చాలా రెడ్డిస్లు ఉన్నారు, మరి ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎందుకు చెప్తున్నాను? ఇదేనా వాడు ప్రతి దానికి కబ్జా కబ్జా కబ్జా. మా స్థలం మాకేనా అంతే, మా ముగ్గురు కంటే పోము, ఇది ఎక్కడికైనా పోవచ్చు, ఇది ఎక్కడికన్నా పోను కానేనా, ఎవరైనా చూసుకోకపోని. ఆయన చేస్తున్నాడా కబ్జా, మేము చేస్తున్నామా? మీ పేరు చెప్పండి అన్న. నా పేరు బడాయి వీరభద్రప్ప సన్న బడాయి బసప్ప. ఎవరు? సంతకూడూరు విలేజ్ అన్నా. మీడియా వాళ్ళకి వందనమ్మా. ఊరు కనపడాలా? ఊరు కనపడిన ఒకటేనన్నా. మీ ప్రెస్ వాళ్ళకి అంతగా మేము వందనం చేస్తున్నాము, నమస్కారము. ఏమంటే తాత ముత్తాతల మా వంశం పరంపర్యంగా నుంచి ఇది మా ప్లేసే. వేరే కూడా ఎవడో వచ్చి కబ్జా చేసి వదిలిపెట్టేదంటూ లేదు. దీన్ని ఏమైందంటే 343 సర్వే నెంబర్లో నాది అని వాడు మన సబ్ రిజిస్టర్ దాన్ని బెదిరించినాడు. వీడు పంపారెడ్డి గాడు, వీడు రమేష్ రెడ్డి బెదిరించినాడు. కాబట్టి పంపారెడ్డి కానీ ఇక్కడ ఒక సెంటు కూడా లేదు, ఇక్కడ వాని ప్లేస్ మంది బయటకు ఉంది. వాడు ఏం చేశాడు, వీడు పిలిచినాడు కాబట్టి వాడు పోయినాడు. వానికి అటుకు పోయేకి వానికి దమ్ము కూడా లేదు సబ్ రిజిస్టర్ దగ్గర పోయేకి. కానీ పోయినాడు, వీడు పిలిచిపోయినాడు, వాడు పోయినాడు. అంతవరకే 343 సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటాడు. 10 ఎకరాలు వీళ్ళదే ఉంటుంది, వేరేవాడు ఎవరు ఉంటాడా లేదా? కాబట్టి ఇది మాదే అని మేము అంటే వాడు మాదే అని వాడు చెప్తున్నాడు. కానీ 80% నేను వదిలేదంటూ లేదు. ఆన్లైన్ అయినా కూడా వాని ఆర్ఎస్ఆర్లో లేదు, ఆర్ఎస్లోనే లేదు, ఆన్లైన్లోనే లేదు. ఓన్లీ లక్ష్మీకాంత్ రెడ్డి విఆర్ఓ ఉన్నప్పుడు 2013లోన వాని పేరు అడంగా ఎక్కించిపోయినాడు. ఒక డాక్యుమెంట్ లేదు, లింక్ డాక్యుమెంట్ లేదు, ఏం లేదు. లక్ష్మీకాంత్ రెడ్డి పేరు మీద ఎక్కించినాడు. లక్ష్మీకాంత్ రెడ్డి ఏం చేసినాడు, నా చేత కాదాపోయి కొట్లాడేది అంటే వీడిని డానట సంతకూళ్ళకి. వీడు నేను చూస్తాను జాగ్రత్తగా ఎవడు వస్తాడు రాని నా పేరు మీద చెప్పి అని అన్నాడంట వీడు రమేష్ రెడ్డి గారు. రమేష్ రెడ్డి కొన్నాడా ఆయన దగ్గర? కొన్నాడు, వాడు ఊకే చేసినాడు, మాకు అనవసరం. వాడు వీనికి చేపించినాడు, రిజిస్టర్ అయింది. అది దొంగ రిజిస్టర్, అది ఏం చేసినాడో తెలియదు మాకు. రిజిస్టర్ ఆయన ఉంటే మా మొదలుపోయి వాడిని అడ్డుకునే వాళ్ళమే. అది లోపల చేసినాడు. ఎవరో వీడు చెన్నగర్ అనే వాడు కూడా ఉన్నాడు, విఆర్ఓ కొడుకు. వాళ్ళకి రిజిస్టర్ చేసుకోవడం మీకు ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసిందంటే మేము ఇలా చేస్తున్నప్పుడు తర్వాత మొన్న తెలిసింది మాకు 2022లో. అంటే ఇక్కడ వచ్చి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం వాడు ఇంతవరకు మేము బంధువులు తాత ముద్దాలు కొట్టాలేసాము, బండలేసాము, దిబ్బలేసాము, అన్నేసాము, బండలు పాతున్నాము, కొట్టాలేస్తున్నాము, ఫ్యామిలీ ఉన్నాము. వీడు ఒక్కరోజు కూడా వాడు వచ్చి ఇది నాది అని కూడా అనలేడు. వాడు ఇక్కడికి వచ్చిందైతే లేదు. వాడి ప్లేస్ అయినప్పుడు వాడు ఇక్కడికి వచ్చి అడ్డుకున్నాడు కదా వాడు, లేదా? నా ప్లేస్ అని ఊళ్ళో చెప్పడము, తిరగడము, ఎవడో సబ్ రిజిస్టర్ పోయి బెదిరించడము, ఇవన్నీ ఏం కాదు. ఇవన్నీ జరిగితే సబ్ రిజిస్టర్ ఒక పిటిషన్ రాశాడంటే వాడు కరెక్ట్ గా జైలుకే పోతాడు వాడు. కానీ ఆ మనిషి పెద్ద మనిషి చేసుకొని ఊరుకున్నాడు అంతవరకే. ఏమన్నా ఇది జరిగిన వాస్తవం. ఆన్లైన్ లో కూడా ఏం లేదు, ఆడంగల్ ఎక్కించినంత వరకే వాళ్ళ పేరు. ఈ లక్ష్మీకాంత్ రెడ్డి విఆర్ఓ కొడుకు వీళ్ళు చేసింది లక్ష్మీకాంత్ రెడ్డికి చేసినారు. వీళ్ళు ఏమో అవకతవకలు చేసినారు. అయినా వీళ్ళు కూడా ఈ విఆర్ఓల్ని ఎక్కించిన వాళ్ళని వదిలిపెట్టలేదు. మన చెన్నగాన్ని వాళ్ళ కంప్లైంట్ ఇస్తాము, రాను రిపోర్ట్ కూడా చేస్తాము, కంప్లైంట్ సిఐ ఆఫీస్ వరకు కూడా కంప్లైంట్ చేస్తాము. అతని మీద వదిలిపెట్టేదంటూ ఉండదు. వీడు మేము ఇంతలా చేస్తున్నప్పుడు నాది జాగా అని వచ్చే ఏమంటే దీనికి రావాలా లేదా? వాడు ప్లేస్ లాగా వాన్ ప్లేస్ అన్నప్పుడు వాడు రావాలి కదా ఇటుకి. వాడు ఆడో పోయి అరిసే వాళ్ళు సబ్ రిజిస్టర్ ఇస్తాడా? వానికి సబ్ రిజిస్టర్ పోయి చేసుకుంటే సబ్ రిజిస్టర్ ఇస్తాడా?
అంటే అధికారికంగా పోతాను. అధికారికంగా ఏ అధికారికంగా పోతున్నావు నువ్వు? నాకు ఆడ హక్కు ఉంది కాబట్టి అధికారికంగా. నీకు హక్కు ఉంది కదా, నీకు హక్కు ఉంది. నీకు హక్కు ఎక్కడ ఉంది? నీ హక్కు ఇక్కడ ఉండేది కదా, నీకు భూమి ఉంది కదా, ఇక్కడ రా. మరి నా హక్కు నాది భూమి అని ఇక్కడ రా నువ్వు. అంటే రిజిస్టర్ ఇక్కడ వచ్చి అడగాలి నువ్వు. రిజిస్టర్ ఆధారాలు లేకుండా రిజిస్టర్ చేశాడు కాబట్టి ఆయన మీద అడుగుతున్నానని చెప్పేసి పోయినాడు అని చెప్తున్నాడు. రిజిస్టర్ ఆధార్ ఏం ఆధారాలు కావాలి నీకు? వంశపారంపర్యంగా వచ్చినప్పుడు రెవెన్యూలోనా 100 సంవత్సరాల నుంచి ఏ కుటుంబాలు లేవు, ఈ కర్నూలు జిల్లాలోనే లేవు. రెవెన్యూ అనేది ఎవరికి ఉండదు. దొడ్లకి, వామ దొడ్లకి, దిబ్బులకి 5 సెంట్లు 3 సెంట్లు 2 సెంట్లు ఆడంగాలు ఇస్తారా? రెవెన్యూలో ఆడంగాలు ఇస్తారా? ఆంగ్లంలో ఎక్కుతుందా? గ్రామ కంఠం కూడా కాదు. 1 ఎకరా 59 సెంట్లు ఇది మొత్తం ఉండేది భూమి. అక్కడ ఒకటి శ్మశానం కూడా లక్ష్మీకాంత్ రెడ్డి అని ఆయన కబ్జా చేసినాడు అక్కడ పక్కన కూడా. అది ఉండేది 50 సెంట్లో ఉండేది, 20 సెంట్లో ఉంది ఇప్పుడు కూడా. ఆల్రెడీ మీరు అక్కడ వస్తామంటే అక్కడికి చెప్తాం పోయి. ఈ పని చేస్తున్నారు వీళ్ళు. పంపారెడ్డి అని కూడా నానేమో సోషల్ మీడియా అది ఇది వాడు ఏం లేదు అంతా ఊకే పోయేది. నేను వైఎస్ఆర్సీపీ అది ఇది కౌన్సిలర్ ఏమో వాగుతాడు వాడు, వానికి ఇష్టం వచ్చినట్టు వాగుతాడు వాడు. వాని ప్లేస్లో మేమైనా చేసినప్పుడు వాడు ప్లేస్లోకి రావాలా, సబ్మిషన్ దగ్గర పోవాలా? వాని ప్లేస్ మేమైనా కబ్జా చేసినామా? వాని ప్లేస్ రోడ్డు పడింది ఆడ, బండ్లు తెచ్చి ఉన్నాడు వాడు. వాడు పాతుకుంటే అయిపోయాడు వాడు. మాకు బడాయి చంద్రశేఖర్, సన్న బడాయి శంకరప్ప, సంతకూళ్ళూరే, ఆదోని మండలం, కర్నూలు జిల్లా.